వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షస్ మీడియా. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇక్కడ చూడండి నీకు ఏంటి చూపెడుతుంది అనుకుంటారా, ఇవైతే కాకరకాయలు అండి. కాకర చెట్టు అయితే మంచిగా వచ్చిందని అనుకునే లోపే ఇలానైతే ఎండిపోయింది. మొత్తము చాలా పిందెలు వేసినాయి అసలు కాయండి. పూత కూడా చాలా ఉన్నది, కొన్ని కాయలు కూడా కాసినాయి. ఇంకా ఎండిపోయింది ఫస్ట్ కాత అన్నమాట. ఇంకా పర్లేదులే మంచిగా కాస్తుంది. మా ఆయనకైతే అదృష్టం బాగుంది అని అనుకున్నా, ఎందుకంటే మా ఆయనకు ఫేవరెట్ అన్నమాట ఇదైతే. ఇంకా అందుకోసం అయితే మంచిగా కాసినాయి అని అయితే అనుకునే లోపు అలానైతే ఎండిపోయింది. ఇంకా కొన్ని అయితే వెళ్ళినాయి, ఆ గిన్నెలు ఉన్నాయి చూడ, అవి అయితే చెట్టుకి వెళ్ళినాయి. కవర్లు ఉన్నాయి అయితే మార్కెట్లోనైతే కొనుక్కొచ్చినాయి. ఇవైతే ఇంకా కట్ చేయడానికి అయితే నైటే కట్ చేసి పెట్టుకుంటే పొద్దున ఈజీగా అయిపోతుంది కదా అని అయితే ఇంకా కడిగి ఇవైతే కట్ చేసుకుందాం అని అయితే గిన్నెలను అయితే వేసుకున్నాయి. ఇక్కడనైతే చెట్టు అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇట్లా ఉన్నది ఇప్పుడు చేతులు ఉన్నది అయితే అది మార్కెట్లది. ఈ చెట్టు మీద అయితే ముందున్నది. ఇక కట్ చేసుకున్నాయి. ఇక్కడనైతే చిన్న చిన్న ఇట్లా ఫ్రైకి అయితే బాగుంటుంది. చిన్న కట్ చేసుకుంటే ఫ్రై అన్నంలో పెట్టుకుని తింటే సూపర్ ఉంటుంది కాకరకాయ ఫ్రై అయితే. నాకైతే అంత కొంచెం అయితే ఇష్టం ఏమి ఉండదు, అంత బాగా లైట్గా ఏదో తిన్నామన్నట్టు తింటా. ఇంకా ఇందులో అయితే నైటే సాల్ట్ అయితే కలిపి అయితే పక్కకైతే పెట్టుకుంటున్నా. పొద్దున్న అయితే ఈజీ అయిపోతుంది వండుకోవడం కూడా. మంచి ఉప్పు ఇట్లా బట్టి చేదంతా పోతుంది అన్నమాట. ఇక ఇక్కడనైతే పొద్దున్న అయితే తోటకూర పప్పు అయితే ఉన్నా, పెసరపప్పు అయితే ఫస్ట్ టైం ఉన్నా. కాకపోతే కొంచెం తినబుద్ధి అయితే లేదురా అట్లా కర్రీ వండడం వల్ల. కొంచెం ఇక దానికి కాంబినేషన్గా ఆమ్లెట్ ఉంటే కొంచెం తినబుద్ధి అవుతుంది అని అయితే ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాయి. ఇక మాకు 4 మెంబర్స్ ఉన్నాం కదా, 4 ఆమ్లెట్లు అయితే వేయాలి. ఇక్కడనైతే ఇంకా మా రోజు అయితే ఎగ్ బాయిల్ చేసి తినేదన్నమాట. ఈరోజు కర్రీ కొంచెం అంత తినబుద్ధి అవుతుంది కదా, ఆమ్లెట్ ఉంటే కొంచెం తినబుద్ధి అవుతుంది. మా ఆయన అయితే అదే మొత్తుకుంటుండు, నీకు తినాలనిపిస్తే వేసుకుంటావు, నీకు కర్రీ నచ్చలేదు కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటావా అని మొత్తుకుంటా ఉన్నాడు. సైడ్కి అయితే ఏం లేదు దీంట్లోకి బాగుంటుంది అని ఎత్తానని కవరింగ్ అయితే వేసిన. అక్కడనైతే మీరు కూడా ఇలానే చేస్తారా అనేది కూడా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నేను కొన్ని ఇలా చేసి కవర్ అయితే చేస్తాను ఇట్లా, ఎందుకంటే పప్పు ఉంటే ఆమ్లెట్కే బాగుంటుంది కదా, బాయిల్ చేసిన ఎగ్ ఏం మంచిగా అనిపించేది. అందుకే బాయిల్ చేసిన ఎగ్ ఎట్లయినా మేము రోజుకు మనిషి ఒకటి తింటున్నాం ఈ మధ్యలో. ఎందుకంటే వీక్ అయిపోతున్నాం, పెయిన్స్ బాడీ పెయిన్స్ అవన్నీ ఉన్నాయంటే మా ఆయన మొత్తుకుంటా ఉన్నాడు, రోజు ఒక ఎగ్ ఉడకబెట్టుకొని తినోళ్ళి నన్ను ఊకే హాస్పిటల్లో పాలు చేయకులే అని మొత్తుకుంటా ఉన్నాడు. అందుకోసం అయితే ఎగ్ అయితే రోజు తింటా ఉన్నాం, పిల్లలకు కూడా తినిపిస్తూ ఉన్నా. ఇక ఇక్కడనైతే మార్నింగ్ ఇప్పుడు ఎంత వచ్చింది అదంతా నైట్ వీడియో ఆమ్లెట్ కాడికి అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యేది. మార్నింగ్ అయితే లేచి ఇంకా ఇక్కడనైతే కర్రీ అయితే ఉండాలి కదా, ఆల్రెడీ నైటే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. పాపనైతే లేచింది, ఫ్రెష్ అప్ అయితే అవుతుంది. ఇక్కడనైతే రైస్ అయితే కడిగి పక్కకైతే పెట్టిన సైడ్ నానుతుంది. కాసేపు నాన్నాక పెట్టినామనుకో తొందరగా అవుతుంది అన్నం అనేది, అందుకే కడిగి అయితే అటు పెట్టినా. ఇంకా ఆన్ అయితే వేయలే గ్యాస్ అయితే. ఇప్పుడైతే కర్రీ అయితే వండుతున్నా. ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. వేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇప్పుడు ఇవైతే వేసుకుంటాం. ఇట్లా చేదంతా పోవాలి కదా, తొందరనే అయిపోతుంది. నైటే పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ రసం అంతా మనం బిసుకోకుండా కూడా వచ్చేసింది అనమాట. ఇక అవైతే ఆనియన్స్ అయితే ఫ్రై అయినాక శనగపప్పు మనం తాలింపులుగా ఎట్లా వేసుకుంటామో శనగపప్పు దీంట్లో కూడా అట్లా తాలింపు లెక్క శనగపప్పు వేసుకున్నాం అనుకో అన్నంలో తింటుంటే అక్కడక్కడ తలుగుతూ ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ అనేది. ఇక ఇక్కడనైతే చూడండి అయితే పసారు ఎట్లా వెళ్తాను చూడరా పచ్చగా, అదంతా షేదే అనిపిస్తుంది నాకైతే. నిజంగా షేదు తాగాలంటే కొందరు షేదు తాగుతారు కూడా, హెల్త్కి మంచిదని. ఆమె చూడండి అంతగానం వెళ్ళింది. అదైతే పసారు అయితే కాకరకాయ ఇదైతే చేదు ఉండదు. నేను వండితేనైతే ఇలా నైటే కలిపి పెట్టుకొని ఉప్పు కలిపి పెట్టినామనుకో మనం ఎక్కువసేపు పిసుకని అవసరం లేదు కాకరకాయ ఒక్కలను అనేది. ఇక ఇప్పుడైతే ఈ కాకరకాయ ఫ్రై అయ్యేసరికి ఇంటి ముందు కూడా క్లీనింగ్ చేసి ముగ్గేసి అయితే వచ్చిన. ఇక వచ్చినాకనైతే ఈ కాకరకాయ ఒక్కలైతే ఫ్రై అయిపోయినాక దాంట్లోనైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి కొంచెం పచ్చివాసన వేయినాక మళ్ళీ పసుపు కూడా వేసినాకనైతే మళ్ళీ అది కూడా కొంచెం ఫ్రై అయినాక అప్పుడైతే కారము ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ అయితే వేసి కలుపుకొని మూతనైతే పెట్టేసిన. ఇక లాస్ట్లో కాసేపు ఉంచినాక అవి కూడా పచ్చివాసన వేయి స్మెల్ అంతా కొంచెం ఫ్రై అయినాక దాంట్లోనైతే కొత్తిమీర గిట్ల వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని పక్కకైతే పెడితే అయిపోతుంది. ఇప్పుడైతే ఆఫ్ అయితే వేసిన. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. కూరగాయలు కట్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నాం అనుకో తొందరగా అయిపోతాయిరా పని. నిజంగా ఇలానే చేయాలి ఇక రేపటి నుండి కూడా.
ఇప్పుడైతే ఛాయ్ అయితే టిఫిన్స్ అయితే ఏం లేవు కదా, ఇంకా ఛాయ్ బిస్కెట్ తినైతే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తారని అయితే కానీ అయితే ఛాయ్ అయితే పెడతా ఉన్నా. బాబు పాలు తాగుతాడు కానీ పాపనైతే పాలు తాగదు అసలు. వ్యాన్లో వెళ్తుంటే ఆమె వ్యాన్లో వెళ్తుంది కదా, పాలు తాగితే కొంతమందికి పడదు నిజంగానే. అలా నేను కూడా అన్నమాట. ఇంకా మా పాపకు కూడా అలానే వచ్చినట్టుండే. ఇంకా ఆమెకి వాంతింగ్ అనేది అవుతుంది పాలు తాగితే, అందుకోసమే ఛాయ్ అనేది తాగుతూ ఉంటుంది. ఛాయ్ కూడా ఉట్టిది తాగదు, ఏదన్నా ఉంటేనే తాగుతుంది. బిస్కెట్ కానీ అందులోకి చపాతీ అన్న ఏమన్నా అప్పలు కానీ ఉన్నప్పుడు తాగుతుంది, లేదంటే ఛాయ్ జోలికి రాదు. ఛాయ్ కూడా పోయనేది ఆమె కూడా. నేను పోస్తా అన్న కూడా వద్దంటది. ఈరోజు టిఫిన్స్ ఏం లేవు కాబట్టి నేను కూడా అందులో ఛాయ్ బిస్కెట్ అయితే తెప్పించిన. పక్కకు షాప్ ఉన్నది, తెచ్చుకోపోరా అని డబ్బులు ఇస్తే పొయ్యి అయితే తెచ్చుకుంది. ఇంకొకటి అయితే స్నాక్స్కి అయితే తీసుకెళ్తే, ఒకటైతే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇక ఛాయ్లో ముంచుకొని అయితే తింటూ ఉంటుంది. ఈ మధ్యలో టిఫిన్స్ చేయడానికి బద్ధకం అయిపోతుంది నిజంగా. పాప ఉండైతే రోజు మొత్తుకుంటా ఉన్నది, మమ్మీ ఇడ్లీ చేయి, చాలా రోజు అవుతుంది ఇడ్లీ చేయక, తినాలనిపిస్తుంది అని అంటుంది. ఆ వనంగానే నాకు కూడా తినబుద్ధి అవుతుంది అనమాట. ఇవాళ నానబెడదాం అనుకున్నా, ఇవాళ ఎడిటింగ్ చేస్తున్నా అందుకే ఈ ముచ్చట చెప్తున్నా. ఇవాళ నానబెడదాం అనుకున్నా, కాకపోతే మళ్ళీ నానబెట్టలేదు. అలా మర్చిపోతూ ఉంటా అన్నమాట. సాయంత్రం వెనక గుర్తుకొస్తుంది మళ్ళీ. ఇప్పుడు సాయంత్రం వెనక గుర్తుకొచ్చిందానికి ఇప్పుడు నానబెడితే మంచిగా రావు ఇడ్లీలు. పొద్దున నానబెట్టుకుంటే మంచిగా దూదులాగా వస్తాయి అన్నమాట ఇడ్లీలు. అందుకే రేపన్నా ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని నానబెట్టుకుంటారా. ఇంకెక్కడనైతే పాపనైతే కాకరకాయ కూర ఉన్నాయి కదా, మమ్మీ నేను తిన కాకరకాయ కూర అని అన్నది. పాప మళ్ళీ ఇంకా మళ్ళీ స్కూల్లో తినకుంటే మళ్ళీ కళ్ళు తిరుగుతాయి, ఎందుకు వచ్చిన బాధ అని. నాకే చక్కగా తినబుద్ది కదా కాకరకాయ ఫ్రై. కూర ఏదైనా కాకరకాయ పులుసు అయినా కర్రీ అయినా ఏదైనా నాకు తినబుద్ది. మా ఆయన అయితే మస్తు అది చికెన్ ముక్కలు కాక తిన్నట్టు తింటాడు ఆ ముక్కలన్నీ. నేనైతే ఏరన్నీ పక్కకు పెడతా. ఇక పాప ఉండాలి అనేసరికి నేను కూడా ఈ ఎగ్ అయితే ఇట్లా ఉట్టిగా ఆయిల్ పోసి గుడ్డు కొట్టేసి అందులో కారం ఉప్పేసి ఫ్రై లెక్క ఉట్టిగా ఇట్లనైతే వేసిన. ఆనియన్స్ కూడా ఏవి కట్ చేయకుండా మామూలుగా వేసిన పాపకైతే. ఇక ఓకే పాపకు పెట్టేసిన, బాబుకి కూడా ఇక అవుతుంది కదా అన్నట్టు ఇద్దరికైతే వేసేసిన. ఇక ఈమెకే తినబుద్ధి అవుతుంది, మళ్ళీ వాడేం తింటాడు స్కూల్లో అని అయితే వేసిన. ఇక పాపకైతే బాక్స్ అయితే పెడతా ఉన్నా. ఇక్కడనైతే బ్యాగులనైతే పెట్టాలి. ఇక ఛాయ్నైతే అవుతూ ఉన్నది, సైడ్కి అయితే కాలుతూ ఉన్నది. రైస్ అయితే వేడిగా ఉంటాయి కదా, పొద్దున్నే హడావిడి అయిపోతుంది, ఆ వేడియే పెట్టాలి. ఇంకా పాప ఎండాకాలం వచ్చింది కదా, ఖచ్చితంగా పెరుగు ఉండాలిరా పిల్లలకైతే, కొంచెం చల్లగా ఉంటుంది కడుపులా తింటేనైతే. ఇంకా వీలైతే మజ్జిగ చేసి ఒక బాటిల్లో పోస్తే బెటర్ ఏమో, కానీ పొద్దున్నైతే అంత హడావిడే అయిపోతుంది నాకు నిజంగా. పని వీడియో చేసుకుంటూ చేయాలంటే మస్తు చాలా హడావిడి అయిపోతుంది. ఇంకా వీడియో లేకుంటే ఫాస్ట్గా అయిపోతుంది పని. ఎందుకంటే దాన్ని చూసుకుంటూ మళ్ళీ ఆపుకుంటూ చూసుకుంటూ అంటే ఆపుకుంటూ చేయాలి కదా మొత్తం, లేకపోతే లాంగ్ అయిపోతుంది ఆ వీడియో మొత్తము. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు కష్టం అని అయితే ఇక వీడియో ఉన్న రోజు తక్కువ పని పెట్టుకుంటారా. ఇంకా పాపనైతే ఛాయ్నైతే తాగుతూ ఉన్నది బిస్కెట్ వేసుకొని. ఇక నేనైతే బాక్స్ అయితే పెట్టుకొని వచ్చిన. ఇంకా నేను బ్రష్ కూడా వేసుకొని వచ్చిన అనమాట. ఇక పాపనైతే వెళ్తూ ఉన్నది, సైడ్కి వెళ్ళమని చెప్తా ఉన్నా. డైలీ లెక్కనే రొటీన్ డైలీ చెప్పేటట్టే ఈ రోజు అయితే అలా చెప్తా ఉంటాయి. ఇంకా మనం చెప్పే బాధ్యత అదనమాట. ఇక లోపలికి వెళ్ళి వచ్చి ఇక ఫ్రెష్ అప్ అయితే అయినా. బాబు కూడా లేచిండు, ఫ్రెష్ అప్ చేసిన. వాడిని కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదు, నిన్న పిక్నిక్కి వెళ్ళిండు కదా, కొంచెం టైర్డ్ అయినట్టుంది. ఇక లేవలేదు. 9 గంటలకు ఏమో లేచిండు. మనకి స్కూలే 9కి ఉంటుంది. అప్పుడు లేచి ఇంకా అవన్నీ ఎప్పుడు రెడీ చేసి పంపాలి. కొంచెం ఇక ఎటన్నా వెళ్తే మనకు యాస్ట్ వస్తుంది. ఇంకా పిల్లలు ఆ మాత్రం ఉంటుంది కదా, కొంచెం ఇంకా దగ్గుతూ ఉన్నాడు, తుమ్ముతూ ఉన్నాడు అనమాట. వాటర్లో ఆడుకున్నాడు కదా. ఇక తింటా ఉన్నాం ఇక్కడ అన్నం అయితే. నచ్చితే లైక్ వేసుకొని కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్. బాయ్.